దాదాపు జరిగి 10 రోజులు అవుతుంది. బహుశా నేను తెల్లవారే విలేకరుల మిత్రులు అడిగినప్పుడు నేను కూడా చెప్పినట్టున్నాను కొన్ని విషయాలు. కానీ ఇవాళ కాంగ్రెస్ మంత్రుల హడావుడి చూస్తే నాకు ఎందుకు ఆశ్చర్యం ఇస్తుంది. మరి ఇదేదో ప్రత్యేకంగా ఉద్దేశపూర్వకంగా ఏదో ఉద్దేశాన్ని పెట్టుకొని చేస్తున్నట్టుగా ఎందుకు కనబడతా ఉంది. మరి ఇన్ని రోజులు వీళ్ళు వాటర్లో నీళ్ళు కూడా కలుపుకుంటున్నారా? సినిమా ఆటోగ్రఫీ మంత్రి కావచ్చు, ఇంకో మంత్రి, లేదా కమిషన్లు పంచుకునే పనిలో ఉన్నారా? ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక అవతల వ్యక్తి వ్యాఖ్యలు చేసి, అవతల బాధ్యుడు వ్యాఖ్యలు చేసి 10 రోజులు అవుతుంటే వాటర్ నీళ్ళు కలుపుకుంటూ ఆయన మత్తులు ఉన్నారా? కమిషన్ల పైసలు లెక్క పెట్టుకోవడానికి సమయం సరిపోలేదా? ఎందుకు 10 రోజుల తర్వాత స్పందించి ఈ రకంగా మాట్లాడుతున్నారు? చాలా ఆశ్చర్యంగానే ఉంది ఇది. లేదా ఇద్దరు అనుకొని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఏమైనా మాట్లాడుతున్నారా? 10 రోజులు పడుతుందా ఒక విషయం మీద స్పందించడానికి? అంటే వీళ్ళు స్పృహలో లేనట్టే లెక్క కదా. బహుశా ఆ రోజుకో ముందు రోజుకో స్పృహ తప్పి ఉన్నట్టున్నారు వాటర్ నీళ్ళ ప్రభావంతో. బహుశా ఇవాళ మెలకొచ్చినట్టుంది. ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రాన్ని నడితే కష్టమవుతుంది. ప్రజలు కూడా గమనించాలి ఎటువంటివి. ఎంత సోయి లేకుంటారు వీళ్ళు. గోదావరి నీళ్ళ విషయం వచ్చినప్పుడు, బనకచెర్ల విషయం వచ్చినప్పుడు అదే పద్ధతుల్లో మేము స్పందించిన తర్వాత గవాల లేచి మాట్లాడినారు. కృష్ణ నీళ్ళ కేసులు వచ్చినాడు, మొత్తమే కేంద్రం చేతుల్లోకి పెత్తనం తీసుకుంటుంది కృష్ణ నీళ్ళ పైన అన్ననాడు. మేము మాట్లాడినప్పుడు బుకాయించారు. చివరికి కేసీఆర్ గారు వచ్చి నల్లగొండలో 1,00,000 మంది రైతులతో మీటింగ్ పెట్టి మీరు చేస్తారా మేము ఉద్యమించాలంటే గవాల తెల్లారి అసెంబ్లీలో పెట్టి మళ్ళీ తీర్మానాలు చేశారు. తెలంగాణ హక్కుల పట్ల, తెలంగాణ ఆశల పట్ల, తెలంగాణ ఆకాంక్షల పట్ల వీళ్ళకి ఏమాత్రం సోయి లేదు, బాధ్యత లేదు. ఇవాళ ఉన్న ప్రభుత్వానికి కేవలం కమిషన్ల దందా కొరకు, ప్రభుత్వాన్ని ప్లాట్ల దందా కొరకు వాడుతున్నారు. ఉన్న భూముల్ని మందికి అప్పనంగా అప్పచెప్పి వాళ్ళ బొక్కసాలు నింపుకోవడానికి వాడుకుంటున్నారు ప్రధానం తప్ప అసలు ఏమాత్రం సోయి లేదు, జ్ఞానం లేదు. ఇవాళ ఏందో సినిమాలు ఆపుతాం, సినిమాలు నడవు, ఏం నడవు, నీ పొందనడు. సినిమాలు ఆయన అభిమానులు ఆయనకు ఉంటారు. నువ్వు వద్దంటే ఆగరు, చూస్తారు. అది కాదు నువ్వు మాట్లాడాల్సిన మాట. మనం మాట్లాడేది కూడా ప్రజాస్వామికంగానే ఉండాలి. మనం మాట్లాడేది కూడా ప్రజలు నచ్చినట్టు ఉండాలి. కేవలం సెన్సేషన్ కొరకు, కొద్దిమంది వినోదాన్ని కలిగించడం కొరకు, ఛానళ్ళలో కాసేపు టైంపాస్ చేయడం కొరకు మాట్లాడే ఈ బాధ్యత లేని మంత్రులు ఉంటే ఇట్లనే ఉంటుంది ప్రాంతం పరిస్థితి. నేను ఒకటే నేను చెప్పేది, పవన్ కళ్యాణ్ గారికి సలహా ఇచ్చేది ఉపసంహరించుకుని చెప్తే మంచిది సార్. పవన్ కళ్యాణ్ తెలంగాణ పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మళ్ళీ ఎందుకో వార్తలు వస్తూ ఉన్నాయి. చాలామంది స్పందిస్తున్నారు. ఆయన సరే పొరపాటుగానరా, ఎందుకో యథాలాపంగానరా, ఎందుకన్నారో మరి అది ఏమైనా అయి ఉండొచ్చు. కానీ ఒకసారి ఒక ప్రాంతం యొక్క మనోభావాల్ని కించపరిచే విధంగా, దెబ్బతీసే విధంగా మాట్లాడినప్పుడు అది తన దృష్టి రాగానే వెంటనే ఉపసంహరించుకోవాలి ఎవరైనా సరే ఆ వ్యాఖ్యల్ని. అట్లాంటి జరగకుండా ఉండే నేను అట్లా అనలేదు, ఏదో వేరే రకంగా పోయింది అది అని చెప్పుకుంటారు. సహజమైన విషయం ఇదంతా కూడా. అట్లీస్ట్ ఆయన దాని నుంచి వెనక్కి తీసుకున్నాడు అనే భావన ప్రజలకు ఇవ్వడం అవసరము. ఎందుకు మరి ఆయన దాంట్లో కూడా వెనుకబడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికైనా నేను ఉపసంహరించుకున్నాను ఒక మాట చెప్తే సరిపోతుంది. ఎందుకంటే పాపం వారాంతం సెలవులకి ఇక్కడికి రావాలి, ఆయన హైదరాబాద్లో ఉండాలి. అది తెలుసు ఆయనకి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కంటే కూడా ఎక్కువ ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి, తెలంగాణలోనే ఉన్నాయి. ఉండొచ్చు, తప్పేం లేదు. మస్తు అందరికి ఉన్నాయి, అక్కడి నుంచి చాలామందికి ఉన్నాయి, ప్రపంచంలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఉన్నాయి, భారతదేశంలో చాలామందికి కూడా ఉన్నాయి. ఉండొచ్చు, ఎవరికి ఎక్కడైనా ఉండొచ్చు, ఉంటారు, ఉండే హక్కు ఉంది. వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, తప్పకుండా వాళ్ళకి రక్షణ కూడా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఎక్కువ ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా ప్రేమించాలి ఆయన. ఇప్పుడు మేమే తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళమే, మేము ఎప్పుడు కూడా విద్వేషాలు తెచ్చుకోవడం పద్ధతిలో మాట్లాడలేదు. కేసీఆర్ కూడా ఎప్పుడు అట్లా మాట్లాడలేదు, మేము కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఉద్యమ సందర్భంలో కొంత క్రాస్ టాక్ వస్తుంది, అప్పుడు కూడా మేము చాలా సంయమనంగానే ఉన్నాం.
సరే 10-12 ఏళ్ళు అయిపోయింది. తెలంగాణ తెచ్చుకున్నాక మా పరిపాలన ఏందో చూసిండ్రు ప్రజలు. కేసీఆర్ దీక్ష దక్షతలు ఏందో తెలిసినాయి. కేసీఆర్ ఆ ప్రాంతం పట్ల ఎట్లా ఉన్నారు చూసిండ్రు. ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆడ 2 ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అవతల వాళ్ళు కావచ్చు, అవతల ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవతల వాళ్ళు కావచ్చు, ఇద్దరు కూడా హైదరాబాదే సేఫ్, మాకు హైదరాబాద్లోనే రక్షణ ఉంది, కేసీఆర్ నీడలోనే రక్షణ ఉంది, తెలంగాణ నీడలోనే రక్షణ ఉంది అని చెప్పి భావించారు. చూసినాం మనం. చాలా మంది మాట్లాడారు మాకు అక్కడికంటే ఇక్కడే బాగుంది అని మాట్లాడారు. గంత జాగ్రత్తగా కడుపులో పెట్టి దాచుకుంది తెలంగాణ అందరినీ కూడా. ఎప్పుడు కూడా ఇతరుల మంచిని కోరింది. మేము అన్నాడు అడిగినప్పుడు కూడా వేరైతే ఇద్దరం బాగుపడతాం పాటల్లోనే ఉంది, మా సాహిత్యంలోనే ఉంది. కేసీఆర్ గారు పదే చెప్పారు, అన్నదమ్ములాగా విడిపోదాం, ఇద్దరం బాగుపడదాం, కలిసి బతుకుదామని చెప్పినాం మనం. సరే జరిగింది, చూపించిన ప్రాక్టికల్గా కూడా చూపించినాం మేము 10 ఏళ్ళు అట్లా.